ఉన్నటువంటి 3 వంతెనల సమస్య రైల్వే అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా 3 వరుసలుగా ఉన్నటువంటి వంతెనను 4 వరుసలు చేస్తూ అభివృద్ధి చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు ప్రజలు అనేక సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు 3 వంతెనల కింద చినుకు వర్షం పడితే ఒక చెరువులాగా మారేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ నిరంతరం కూడా ఒకటో నియోజకవర్గం నుంచి 2 టౌన్కి వెళ్ళేటువంటి వందలాది మంది వేలాది మంది వాహనాలన్నిటి కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఆ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే అవసరమైనటువంటి రోడ్డు ఏదైతే డెవలప్ చేసుకోవాలో ఇప్పుడు గతంలో ఉన్నటువంటి 28 ఫీట్ ఉండేది ఇప్పుడు దాదాపు 50 ఫీట్కి డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు ఆల్మోస్ట్ అప్రోచ్ రోడ్లు కూడా పూర్తిగా 60 ఫీట్ల రోడ్లని అలాగే వెంట్ 50 ఫీట్ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అప్రోచ్ రోడ్ని కూడా పూర్తిగా డెవలప్ చేస్తూ దీన్ని కూడా ఆల్మోస్ట్ 50 ఫీట్ చేసేటువంటి ప్రణాళికలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. 5.5 కోట్ల రూపాయలతో రైల్వే అధికారులు ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశారు. ఇంకొన్న చిన్న పనులు ఉన్నాయి. అవి కూడా యుద్ధ ప్రాతిపాదికన అవసరమైనటువంటి రాత్రిపూట కూడా చేసి ప్రజలకు మరింత అవసరమైనటువంటి విధంగా ఈ 3 వంతెనల బ్రిడ్జ్ని తయారు చేయడం. ఎందుకంటే ఆర్ఓబి నిర్మాణం ప్రారంభమైతే హెవీ ట్రాఫిక్ ఇటు నుంచి డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ అన్నింటిని కూడా డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ ఫ్లోని మరింత ఫ్రీగా వెళ్ళేటువంటి విధంగా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది.